ఉగాది స్పెషల్ ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. యుగానికి ఆది ఉగాది. నేడు చైత్ర శుద్ధ పాడ్యమి, మన తెలుగు సంవత్సరాది. ఈ ఉగాది పండుగ సందర్భంగా మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పండుగ సందర్భంగా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన రుచికరమైన రెసిపీని మనకు అందించబోతున్నారో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలి అంటే మన డాక్టర్ గారిని ఇన్వైట్ చేయాల్సింది. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే కుమారి. ముందుగా మీకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కుమారి. నీకు అలానే ఈటీవీ అభిరుచి ఆయుర్వేదం ఆహారం ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఎవరు రాబోతున్నారు ఉగాది పండుగ సందర్భంగా అని మీ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు అయితే నిజంగా నా లక్కీ డే అని చెప్పాలి. ఎవరు అని నేను ఒక 2 మాటల్లో నేను మీకు చెప్పేస్తాను, మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. సో ఈయన ఏ క్యారెక్టర్లో అయినా సరే ఇట్టే విడిపోగలరు. అది నెగిటివ్ అయినా, ఇది పాజిటివ్ అయినా, ఏదైనా సరే ఆ వేరియేషన్ ఏకదం చూపించగల కెపాసిటీ ఉన్న బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. అంతేకాకుండా 135 సినిమాలు చేశారు. అండ్ ఆ క్యారెక్టర్స్ ఏంటో కూడా ఇప్పటికిప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇట్టే చెప్పేయగలరు. ఎన్నో నాటకాలు అంటే 100కు పైగా నాటకాలు, అంతేకాకుండా ఎన్నో సీరియల్స్లలో నటించి అందరి మనసులను దోచుకున్న ఆర్టిస్ట్ సమ్మెట గాంధీ గారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. అసలు ఏమన్నా ఉన్నా సార్, సూపర్ ఉన్నారు. ముందుగా మీకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు సోదరిమణులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మీ కుటుంబాలు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుడిని పంచిపోతాన్ని మనసారా కోరుకుంటున్నాను. ఉగాది పండుగ కాబట్టి ఉగాది పచ్చడితో స్టార్ట్ చేద్దాము. మామూలుగా మీరు అనుకుంటారా లైక్ ఉగాది పచ్చడి తినేటప్పుడు నాకు ఇదే రావాలి, ఈ రుచే రావాలి, ఆ రుచే రావాలి అని చెప్పి ఏమన్నా అనుకుంటారా? అట్లేమనుకోరా? షడ్రుచులు కలిసిన పచ్చడే కదా కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవరికి మన తెలుగు వాళ్ళకి కావాల్సింది ఏంటి, 6 రుచులు కలవాలంతే. షడ్రుచులతో యుక్తమైనటువంటి ఆరోగ్యం కూడా లభించాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ పచ్చడిని సేవించమంటారా? అయ్యో తప్పకుండా. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలన్నమాట. మీకు ఫస్ట్ ఏ రుచి వచ్చిందని చెప్పాలి. ప్రమాణం ఉందమ్మా. చిన్నప్పటి నుంచి ప్రతి ఉగాది పచ్చడికి మనం మామూలుగా ఉగాది రోజున పచ్చడి తింటుంటాం కదా, అలాగే ఈ అనుభూతిని పొందుతున్నాం. అందులో ఆయుర్వేదిక డాక్టర్ గారు ఉండగా మన దగ్గర పచ్చడి ఎలా ఉండాలి, వాటి యొక్క ఔచిత్యం ఏమిటనేది ఆవిడ తెలియజేస్తారు. చాలా బాగుంది మ్యామ్. మీరు కూడా పచ్చడితో స్టార్ట్ చేయండి. ఓకే, డెఫినెట్గా చాలా బాగుంది. నాకైతే అన్ని మిక్స్ అయ్యి వచ్చినాయి అనమాట. సో తయారు చేసి మీరు బాగుందంటే కదమ్మా, మేము బాగుందన్నది. చాలా బాగా చేశారు. మీరు ఏ క్యారెక్టర్ చేసినా అంటే అది అటు సీరియల్స్లో అయినా కానీ, ఇటు సినిమాల్లో అయినా కానీ, లేకపోతే నాటకాలైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది చేసినా అసలు నంది అవార్డు గ్రహీత. మీరు ఎట్లా చేసేయగలరు అంత అలవోకగా? సీరియస్ అయితే అసలు ఆ ఫేస్లో అంటే ఎక్కువ ఓవర్గా కూడా ఎక్స్ప్రెషన్స్ ఉండవు, సైలెంట్గానే అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అలా చేసి ఇచ్చేస్తారు. ఎలా సాధ్యం? ఏమి లేదమ్మా, నేను 8వ తరగతి నుండే నేను మామూలుగా నాటకాలు వేశాను. అప్పుడు మా క్లాస్ జానకి బాయ్ గారిని ఫస్ట్ నాటకం వేయించారు నాతో. అప్పటి నుంచి నాటకాలు వేస్తూ ఉండేవాడిని. నేను 1970లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను 3 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో చేశాను, మైక్రో సెరమిక్స్ అని. ఆ తర్వాత 74లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, విన్నారా పేరు మీరు? బీడీఎల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.
దాంట్లో జాయిన్ అయ్యా. దాంట్లో జాయిన్ అవ్వడానికి పద్మజ గారు అని మాకు సిస్టర్ లాగానే ఆవిడ నన్ను నాకు రికమెండ్ చేసి దాంట్లో చేయించారు. తర్వాత నేను ఆ వీడియోలో చేరిన తర్వాత నాకు ఒక టీం ఏర్పడింది, 15 మంది. అప్పుడు నాకు నటన మీద ఇంట్రెస్ట్ కదా, కాబట్టి నేను కూడా వాళ్ళ నాటకాల్లో పేరిస్తే నేను కూడా వేయటం మొదలు పెట్టాను. అలా 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 ఎన్నో నాటకాలు మామూలుగా పరిషత్తులకు వెళుతూ ఉండేవాళ్ళం. పరిషత్తులకు వెళ్ళి ఎన్నో అవార్డ్స్ వచ్చింది, చాలా ఒక 200 అవార్డ్స్ వరకు వచ్చింది నాకు. నాటకంలో నంది అవార్డు వచ్చింది. తర్వాత సీరియల్లోకి వచ్చాను నేను 2005లో బయటకు వచ్చాను. ఒక్క నిమిషం ఉండండి, మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను అనుకోకండి, మీరు అప్పుడే మొత్తం మా వాళ్ళకి రివీల్ చేసేస్తున్నారు. మీరు సీరియల్ వరకు వెళ్ళిపోయారు, అసలుకే నాటకం అన్నారు. ఇక్కడ వరకు మీరు అలా చిన్న పాజ్ ఇస్తే నేను మీ చేత మంచి మంచి పద్యాలు చెప్పించుకోవాలని నాకు ఎక్కడో కోరికగా ఉంది. బట్ ఈ లోపల మన ఆయుర్వేద ఆహారంలో ఏంటంటే మీకు ఉగాది పచ్చడి ఇది ఊరికే టేస్ట్కి ఈ రోజు ఒక మంచి రెసిపీ మా మేడం తయారు చేయబోతున్నాను అనమాట. లైక్ ఏంటి అనేది ఒకసారి అడిగేస్తాను. మేడం ఏంటో చెప్పండి, సార్ కోసం ఏం తయారు చేయబోతున్నాం మనం ఈరోజు? సో ఇవాళ మనము ముఖ్యంగా మనకి ఉగాది వచ్చేది కొంచెం వేసవి కాలంలోనే కదా. సో ఆ వేసవి కాలంలో మనం అందరం కూడా వడదెబ్బ తగలకుండా అలానే మన చర్మ సౌందర్యం చాలా మెరుగుపరుస్తూ మనకి రక్త మాంస బలప్రదంగా ఉండడానికి మంచి ఉపయుక్తమైనటువంటి ఒక స్వీట్ని తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? సో అదే మామిడికాయ హల్వా. మామిడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, బెల్లం తురుము, కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, యాలకుల పొడి, నెయ్యి, వేగించిన డ్రై ఫ్రూట్స్. సార్ మీరు సాంఘిక నాటకాలు ఎక్కువగా వేసేవారా లేకపోతే పద్య నాటకాలు ఎక్కువగా వేసేవారా? సాంఘిక నాటకాలు ఎక్కువ వేసాం కానీ పద్య నాటకాలు కూడా వేసామమ్మా. ఓకే. మేము పద్య నాటకంతోనే ఆకలి గారు రాసిన శ్రీనాథుడు అని ఆ నాటకం తీసుకుని అమెరికాలో ఒక 2 ఏళ్ళు వేసి వచ్చాం. ఆ పద్య నాటకాలు కూడా వేసాం. అక్కడ వరకు వెళ్ళి అలా వేసి వచ్చాను అని చెప్పారు. మేము అప్పుడు ఎలాగో చూడలేదు, మిస్ అయిపోయాము. పద్య నాటకాలు అంటున్నారు, మా కోసం 2 పద్యాలు. తప్పకుండా. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కంద ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. పాత సినిమా చూసేస్తున్నాను అనే ఫీల్ కలిగింది నాకు. నిజంగా మేము మనం అప్పట్లో వినేవాళ్ళం, ఆ స్వరము ఏమంటారు అన్నారు కదా, నిజంగా ఎంత ఆథెంటిక్ గా ఉందంటే అంటే తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారమ్మా. అది చక్కటి పద్యం, అది మర్చిపోలేము. మనం తెలుగు వాళ్ళ గురించి అన్నాను. అంతేకాకుండా ఇంకో పద్యం వినిపిస్తాం మీకు నేను. అదేమిటంటే పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు కండువాలేనిదే గడప దాటని వాడు. పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు. అంటే రుచితో కాకుండా మనం ఆరోగ్యం పరంగా కూడా చేస్తున్నాం కాబట్టి ఎంత బాగుంటుంది. పాన్ పెట్టేసుకున్నాము. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం నెయ్యి వేసేసుకున్నాం. ఓకే. నెయ్యి, డ్రై ఫ్రూట్స్. నెయ్యి మీకు ఇష్టమా? మీరు ఎక్కువ తింటారా? ఇష్టంగా మా చిన్నప్పుడు మా పాడి ఎక్కువ ఉండేది, వెన్న నెయ్యి బాగా వాడేవాడు అమ్మ. ఓకే, నెయ్యి వేసేసుకున్నాము. మొత్తం ఎలా? చాలా. సో ఇప్పుడు మనం బెల్లం వేసేద్దాము. ఓకే, బెల్లం వేసేద్దాము మొత్తము. అంటే మనకి మామిడి కాయతో చేస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నామండి. 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాము. ఎందుకంటే మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి. అలాగే దానికి తగినన్ని నీళ్లు కూడాను. సరిపోతుంది కదా? సరిపోతుంది. నేను తిప్పుతాను. ఇలాగే అసలు మీ పని తిప్పే పని కదా. ఈరోజు మీరు అలా పద్యాలు పాడుతూ ఉంటే మీ మాటలు మేము వింటూ ఉంటాము, ఆ పాటలు వింటూ ఉంటాం. మా పని అదే, మీరు అలా చెప్తూ ఉండాలి. ఏం లేదు, మీ పాత్ర మొత్తం నేనే మీకు బ్రహ్మాండంగా చేసి పెడతాను. మీ ఫ్రెండ్స్ కూడా పెడతా అన్నారు కదా, అందుకనే. ఇందుకే ఒకటి చెప్పండి సార్, మీరు 8th క్లాస్లోనే అసలు ఈ నాటకాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్తో అని అన్నారు కదా. సో అంటే నాటకాలు మీ ఇంట్లో ఎవరైనా వేసేవాళ్ళు? ఫస్ట్ మీరేనా స్టార్ట్ చేసింది? అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అవునా? మా నాన్నగారు పద్యాలు పాడేవాడు, ఆయన పద్యాలు పాడేవాడు. ఆయన ఇది నా ఇంజిన్స్ నాకు వచ్చింది అంటుంటారు, నేను కూడా అదే నమ్ముతాను. ఆయన చాలా బాగా పాడేవారు. ఓకే, అలా మెల్లిగా స్కూల్లో జరిగేవి వీటిలో పాల్గొనేవాళ్ళు. అది యాక్చువల్ రైతు కుటుంబం, రైతు కుటుంబమే.
మేము మొత్తం 7 మంది పిల్లలు, నేను ఎంతో చిన్నవాడు లాస్ట్లో. ఎప్పుడైనా పని చేశారు అసలు? రైతు కుటుంబం అన్నారు కదా, వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను వ్యవసాయం చేసా, గేదెలు మొలేసాను, పాలు పిండేవాడిని. వ్యవసాయం చేశాను కాబట్టి వ్యవసాయం చేశాను కాబట్టి అప్పుడు తిన్న పాడి మామూలు కాదు, తాగిన పాడి వల్ల ఈ రోజు యాక్టివ్గా ఉన్నాం. అలా నాటకాలు చేస్తూ ఉన్నారు కదా, నాటకాలు చేసేటప్పుడు సినిమా ఆపర్చునిటీ వచ్చిందన్నారు, సీరియల్స్ అన్నారు, సినిమాల్లో అని చెప్పేసారు ఇందాక మీరు. కానీ అసలు ఆఫర్ ఎలా వచ్చింది, మిమ్మల్ని ఎవరు చూసారు, ఎలా తీసుకున్నారు? ఒకసారి సినిమాల్లోనా? అదే స్టార్టింగ్ మీకు నేను నాటకాల తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్ ట్రై చేద్దాం 2005లో నేను బిఆర్ఎస్ పెట్టుకు వచ్చా, వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి తీసుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొన్ని సీరియల్స్ పిలిచాను నాకు. సీరియల్స్ నాకు అవకాశం ఇచ్చారు, మంచి మంచి వేషాలు వేసేవాడిని. నా పేరు మీనాక్షి, తర్వాత సూర్యవంశం, బంగారు పంజరం, ఇటువంటివన్నీ బాగా మంచి 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 సీరియల్స్ చేశాను. ఆ తర్వాత 2010లో ఈ రాజన్న సినిమా. అసలు రాజన్న సినిమాలో మీ క్యారెక్టర్ ముందు ఈ ఛానల్ ద్వారా మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారు, రచయిత దర్శకులు విజయేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే రాజన్లో సాంబయ్య పాత్ర నన్ను సెలెక్ట్ చేసి ఆ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు వరకు 135 సినిమాలు చేశానమ్మా. దాంట్లో చాలా చాలా మంచి సినిమాలు చేశాను. అందులో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేసే భాగ్యం నాకు వేణు శ్రీరామ్ గారు దర్శకుడు, ఆయన నాకు కలిగించాడు. అలాగే కో డైరెక్టర్ బాబీ గారు అని ఆయన నాకు సాయం చేశాడు. దిల్ రాజు గారు కూడా నన్ను ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసి, అంత పెద్ద క్యారెక్టర్, ఒక పెద్ద ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ హాఫ్ అంతా ఆయనతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఇలా చెప్తూ ఉంటే ఇంకా వినాలనే ఉంది, కానీ ఒక నిమిషం ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది. అవుతుందని చూడండి మళ్ళీ రుచి సో ఇప్పుడు ఏం చేద్దాం మ్యామ్? సో ఇప్పుడు మనం బొంబాయి రవ్వ వేసేసుకుందాం. బొంబాయి రవ్వ ఉండలేకుండా ఇలా ఇలా తిప్పుకుంటాం. బొంబాయి రవ్వ కప్పుడు, ఒక హాఫ్ కప్పుడు. అది మనం ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాం బొంబాయి రవ్వ. సో అది మెల్లగా తిప్పేసుకున్నాం. నాకు ఇవ్వమని ఎట్లా వంట రూమ్లోకి వెళ్ళిన చూస్తున్నాను ఇప్పుడే కదా. బాగుందా? సో ఇలా మీరు చేస్తుంటే నల్లబిబ్బ పాకం చేస్తున్నట్టుగా మ్యామ్. దీంట్లో ఇంకా ఏదేమంటారు? సో మనం కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాం. కొబ్బరి తురుము ఓకే, ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాం. ఇందాక చిన్న కప్పు, ఇప్పుడు ఇది పెద్ద కప్పు కాబట్టి కంప్లీట్గా కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాము. అలాగే మామిడి కూడా వేసేద్దాం. హాఫ్ అయినా ఓకే. సో మనము ఒక హాఫ్ కప్పు మామిడి తురుము వేసుకుంటున్నాము. వేసుకొని కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత మిగతావన్నీ కూడా మనం యాలకుల పొడి ఇలాంటివన్నీ వేసుకుంటాం. అంతే నేను చేస్తాను నేను కదా, ఈరోజు తినకుండానే కాంప్లిమెంట్ వచ్చేసింది. యాహూ సార్, మీరేమనుకోనంటే మీరు 2 పద్యాలే చెప్పారు కదా, అదొకసారి మళ్ళీ ఇంకొక 2 ఏమన్నా అలా అలా చెప్తూ తప్పకుండా. పాలమీ గడ్డ కన్నా పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష, పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష, జుంటె తేనెల కన్నా జున్ను మొక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష, తీయ మామిడి కన్నా అంతెందుకు తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష, తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము, పూజ్య భావము తను వెల్ల పులకరింప, తెలుగు తల్లిని ఎదలోన తలచుకొంచు అంజలింతము రండివో అమ్మలారా, అంజలింతము రండివో అయ్యలారా అమ్మలారా. అది మన తెలుగు భాష తీయదనం. మరి అంతకంటే తీయగా ఉంటుంది, అది చూడాలి. ఇప్పుడు కష్టమే సార్, ఒప్పుకున్నారు. ఓకే, ఆ తెలుగు వాళ్ళు ఒప్పుకోరు అలా అంటే. ఓకే, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేద్దాం. యాలకుల పొడి ఎంత వేసినా టేస్టీగా ఉంటుంది. సార్కి వంట రాదు కాబట్టి నేను చెప్తాను సార్ మీకు. యాలకుల కూడా బాగుంటుంది కదా, ఊరికే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేద్దాం, కొంచెం అలా ఇస్తే చాలా బాగుంటుంది. మిగతా కొంచెం గార్నిష్ కోసం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అది అలా కొద్దిగా చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు అయిపోయింది
అయిపోయింది. ఎంతసేపు సార్? ఎంత సులభంగా ఉందో. రెడీ అయిపోయింది సార్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చాలా మందితో వర్క్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, ఇంకా అలా బోలెడంత మంది, నాగార్జున గారు, చిరంజీవి, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇలా బోలెడంత మందితో. యా. సో వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా, ఎవరితో మీరు బాగా అనిపించింది వర్క్ చేయడం? అందరితో బాగానే ఉంటుందమ్మా. వాళ్ళందరూ డిసిప్లిన్ హీరోసే కాబట్టి మనం వెళ్ళి మన గురించి చెప్పుకునేదో నేను అదండి సోన్ చెప్పుకోవడం అనేది మనం అట్లా కాదు. మనం వెళ్ళి మన సీన్లే చూసుకుని వాళ్ళతో ఏముందో కాంబినేషన్ చేసుకుని మనం వచ్చేయటమే. వాళ్ళు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హీరోలకి ఒక సీన్ ఇచ్చానుకోండి, ఆ సీన్ ఎలా చేయాలి, ఎలా పండించాలని అదే టెన్షన్లో ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళని విసిగించడం కరెక్ట్ కాదు కదా. అందువల్ల వెళ్ళిన తర్వాత నా సీన్ ఏమిటి, ఈ సీన్ ఎలా చేయాలి, డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసుకుని రావటమే. అలా చేసేవాడు. కానీ మన హీరోలందరూ కూడా చాలా డిసిప్లిన్డ్, వేళకి రావటం, కరెక్ట్గా టైంకి రావటం, ఆ సీన్లు తీసుకోవటం, చదువుకోవటం, వాళ్ళు ప్రిపేర్ అవ్వటం, 1-2 సార్లు కావండి చేయటం, ఇసుకోకుండా గొప్ప మన హీరోలందరూ చాలా గొప్పవాళ్ళు. చెప్పాలంటే అందరినీ కాదు, అందరూ గొప్పవాళ్ళే మన వాళ్ళు. అంటే కామెడీగా ఏదైనా హాస్యాస్పదంగా ఏమన్నా? హాస్యంగా కావాలి పద్యం మీకు తప్పకుండా. బట్టతల మీద మీకు పద్యం వినిపిస్తానమ్మా, హాస్యమైన పద్యం. తలను నిరాశడు తగులాట ఉండదు, క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు, పేలు కొంపలు గట్టు పెను బాధ తప్పును, చుండ్రు బాధలు తప్పి సుఖము కల్గు, పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ, జుట్టెంత దొరకదు పట్టుకొనగా, అద్దము దువ్వెనల అవసరమే లేదు, పరవనితలు వెంట పడుట కల్ల, కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు, తలకు స్నానంబు చేయుట సులభమవును, ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడ, బట్ట తల కల్గు వాడేపో భాగ్యశాలి. ఖుషి అయిపోతారు నాకు తెలిసి. అసలు ఈ రోజు అయితే మొదటి అసలు టైం కూడా తెలియట్లేదు, అలా 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 అయిపోతుంది. నాకైతే గడుపు నవ్వేసుకున్నాను. అబ్బా, మన రెసిపీ కూడా అయిపోయింది. దీన్ని అయితే బౌల్లో సర్వ్ చేసేసేద్దాము. మీకు నెయ్యి అంటే ఇష్టం అన్నారు కదా, మా మేడం పక్క నుంచి సైకిల్ చేస్తాను, మిగిలిన నెయ్యి వేసి అని. నేను అందుకని కొంచెం నెయ్యి వేసేసి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఒకసారి అలా కలిపేసుకొని మామిడికాయ హల్వాని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తుంటే నోరు ఊరుతుందమ్మా. అమ్మయ్య, టేస్ట్ కూడా బాగుందని చెప్తే బాగుంది కదా. బాగుంటుంది తప్పకుండా. ఇప్పుడు మనం ఇలాగా బౌల్లోకి తీసేసుకుందాము. స్వీట్స్ ఎక్కువ తింటారా సార్ మీరు? అంటే మిమ్మల్ని చూస్తుంటే కొంచెం డైట్ ఎక్కువగా పాటించే వాళ్ళలాగానే ఉన్నారు. ఏం చెప్పమంటాము, స్వీట్ అంటే చాలా ఇష్టం. షుగర్ వచ్చి తగిలాడింది, ఇంట్లో స్వీట్లు పెట్టరు, మీరు పెడతారని చూస్తున్నప్పుడు. కానీ ఈ స్వీట్ మీరు తినొచ్చండి, షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. డాక్టర్ గారు చెప్పారు కాబట్టి బాధలేదు. ఎందుకంటే మనం దీనిలో బెల్లం వేసాం కదా, అండ్ ఇంకా మనము బొంబాయి రవ్వ కూడా వేసాం కాబట్టి, అండ్ డ్రై ఫ్రూట్స్ ఒకటే ఉన్నాయి, నిక్షేపంగా తినేసేయచ్చు. అమ్మయ్య, సార్కి ఇష్టమైనటువంటి మనము ఏమంటారు స్వీట్ ని పెట్టబోతున్నాము. మామిడికాయ హల్వా. ఎస్, మామిడికాయ హల్వా అయితే తయారు చేసేసుకున్నాము. అండ్ మేడం, నేను యాక్చువల్గా ఎప్పుడు మీరు దాని ఔషధ గుణాలు ఏంటి, ఎవరెవరు తీసుకోవాలని మీరు చెప్తూ ఉంటారు కదా, నేను అసలు సార్తో మాట్లాడి ఆ మర్చిపోయాను అసలు యాక్చువల్గా అవన్నీ కూడా తెలుసుకోవడం. ఒక్కసారి సార్, ఇది తింటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని మేడం చెప్తారు. తప్పకుండా. సో ఇంత రుచికరంగా ఉంది కదా, మనకి మామిడికాయ హల్వా రెడీగా ఉంది. అయితే ఇది తినడం వల్ల మనకి అరుచి అనేది హరిస్తుంది అనమాట. అంటే నోటిలో ఉన్నటువంటి టేస్ట్ బడ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. అలానే మనకి ఎంతో బలప్రదంగా ఉంటుంది. మాంస ఇంకా రక్తధాతు బలాన్ని ఇస్తుంది. అలానే మన కంటి చూపు కూడా చాలా మెరుగుపరుస్తుంది. అండ్ మనం చెప్పుకున్నాం కదా, ఇది వేసవి కాలంలో మనకి ఉపయుక్తంగా ఉంటుంది అనేసి. వడదెబ్బ తగలకుండా, అలానే మన చర్మం కూడా నిగారింపుగా ఉండి ట్యాన్ అవ్వకుండా కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇలానే కాకుండా మనకి మన చిన్నపిల్లలకు కూడా వచ్చేటువంటి కంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఒక మంచి పరిష్కారం అని కూడా చెప్పొచ్చు. ఎండ వేడికి కంజంక్టివిటిస్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ రాకుండా ముఖ్యంగా శీతలంగా ఉండి మన శరీరానికి కూలెంట్ లాగా పనిచేసేటువంటి మంచి ఉపయోగం ఈ మామిడికాయ హల్వాలో ఉన్నది. ఓకే, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉగాది రోజు మీరు తప్పకుండా ఇలాంటి హల్వా చేసుకొని తప్పకుండా తినేసేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. తప్పకుండా మ్యామ్. ఈరోజు మీరు కూడా ఫస్ట్ మీరు కొంచెం టేస్ట్ చేయండి సార్, మీకు నచ్చితే అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా. ఇది
మొత్తం మూట కట్టి మాకు ఇచ్చేయండి అమ్మా, పట్టుకుపోతాం, మా ఫ్రెండ్స్కి పెడతాం. అయ్యో ఎంతటి భాగ్యం సార్ మాకు. నిజంగా డాక్టర్ గారు చాలా చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. సూపర్ ఉంది. నేను టేస్ట్ చేస్తానబ్బా. అన్నీ సమపాలనలో ఉన్నాయి, చక్కగా చాలా బాగా. తప్పకుండా ప్రేక్షకులు మీ అందరూ కూడా చెప్పారు కదా, అమ్మాయి చెప్పింది కదా ఏమేం కావాలో అన్నీ చేసుకుని చక్కగా హల్వా చేసి శుభ్రంగా తినండి, పిల్లలకు పెట్టండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. మేడం నాకు ఇలాగే ఎండ్ చేయబుద్ధి కావట్లేదు. ఒక్కటి ఏదైనా ఇందాక నుంచి మనం పద్యాలు విన్నాము, మధ్యలో ఏదో మంచిగా కామెడీగా మంచి బాగా చెప్పారు. ఇప్పుడు ఏదైనా డైలాగ్ వింటే బాగుంటుంది మీకు అనిపిస్తుంది కదా? నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. సరే, రాజ్యంలో ఒక చిన్న డైలాగ్ చెప్తాను. మనం మాటలే మాట్లాడవద్దన్నట్టు గసండతి పాట ఎందుకు పాడినావు బిడ్డ, పాట పాడితే తప్ప తాత తప్పాను. కోటలో పడితే మెప్పు అవుతుంది, పాకలో పడితే తప్పు అవుతుందమ్మా అంట. అంటే అప్పుడు అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆ మనవరాలకి ఈ తాతకు ఉన్న ఎఫెక్షన్ తెలియజేయడానికి అని అలా వెన్న రాసి తీసుకెళ్ళి ఎప్పుడు ఇటువంటి పాటలు పాడొద్దమ్మా, పాడొద్దు తల్లి, పాడొద్దు. నిజంగా సినిమా చూసినట్టు అనిపించింది ఒకసారి నాకు కూడా ఎక్కడో తెలియని ఇట్లా ఇలా ఆ సీన్ ఇట్లా కనిపించేసింది కదా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మీ టైంకి మీరు మీ టైంని మాతో కేటాయించినందుకు, మీరు చేసిన ప్రతి ఒక్క ఫిలిం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు కూడా విశ్వవసు నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నేను కూడా ఈ సందర్భంగా ఉగాది సందర్భంగా నన్ను ప్రోత్సహించిన రచయితలకు, నిర్మాణ సంస్థలకు, నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, నాతో పనిచేసిన తోటి నటినలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మీ అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని, భగవంతుడిని పంచిపోతానని మనసారా కోరుకుంటున్నాను. మీ సమ్మెట గాంధీ. థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒక మనవి, అభిరుచి ఈటీవీలో ఆయుర్వేదంతో తయారు చేసిన ఈ యొక్క వంటకాల గురించి నేను అప్పుడప్పుడు చాలా చూస్తూ ఉంటాను. మన డాక్టర్ గారు, అమ్మాయి కుమారి వీళ్ళిద్దరు కలిసి చక్కగా మంచి మంచి ఆహారం తయారు చేస్తుంటారు. అంటే మన ఆరోగ్యం ఎలా ఉండాలనే దాని మీద చక్కగా అవన్నీ మీరు నేర్చుకుని ఇంట్లో చేసుకుని మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా ఈ కార్యక్రమం చాలా బాగుంటుందమ్మా. అసలు ఈటీవీ కార్యక్రమాలు అంటేనే హైలైటు, అందులో ఈ కార్యక్రమం మరీ హైలైట్గా ఉంటుంది. మన డాక్టర్ గారు కానీ కుమార్ గారు కానీ అద్భుతంగా చేస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడ రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి కారకులైన వారందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. నిజంగానే మీ నోట ఆయుర్వేద ఆహారం ఇంపార్టెన్స్ ఉందని చెప్తుంటే ఇంకా చాలా బాగా ఉంది. ఉగాది స్పెషల్ మామిడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, బెల్లం తురుము, కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, యాలకుల పొడి, నెయ్యి, వేగించిన డ్రై ఫ్రూట్స్. ఉగాది స్పెషల్ మామిడికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి కొద్దిగా వేడైన తర్వాత 1.5 కప్పు బెల్లము, తగినన్ని నీళ్లు పోసి చక్కగా మరిగించుకోవాలి. బెల్లం కరిగాక ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వను, అలాగే 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే 1/2 కప్పు మామిడి తురుము వేసి ఉండలు లేకుండా కలుపుకొని చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పొడి, ముందుగా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎండవేడి నుండి వచ్చే సమస్యలను తగ్గించి ఆ రుచిని తగ్గించే ఎంతో రుచికరమైన ఉగాది స్పెషల్ మామిడికాయ హల్వా రెడీ. అందరూ ఎంజాయ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వన్స్ అగైన్ మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.